అందరికీ హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్. అసలు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ స్కోప్ ఎలా ఉంటుంది? బీఎస్సీ అగ్రికల్చర్కి గవర్నమెంట్లో ఫీజు ఎంత ఉంటుంది? ప్రైవేట్లో ఫీజు ఎంత ఉంటుంది? బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత జాబ్స్ ఏమొస్తాయి? బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్ ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలి అంటే ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి? బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో? బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్ ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక శాలరీ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. మీరు అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. అగ్రికల్చర్లో జాయిన్ అవ్వకముందు ఐకార్ అంటే ఏంటి, నాన్ ఐకార్ అంటే ఏంటి అనేది తెలియాలి మీకు. మీరు అగ్రికల్చర్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఐకార్ కాలేజెస్లో చదివితే లోకల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా అదర్ స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకా ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ సంబంధించిన జాబ్స్ అన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట, ఐకార్ ఉన్న కాలేజెస్లో మీరు చదివి ఉంటే. మరి అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక జాబ్స్ వస్తాయా రావా? కానీ ఈ రోజుల్లో చాలామంది అనేది ఏంటంటే, అగ్రికల్చర్కి స్కోప్ లేదు లేదా సరిగా జాబ్స్ రావట్లేదు, జాబ్స్ వచ్చినా వాటికి సరిగా శాలరీస్ రావట్లేదని చాలా చెప్తా ఉన్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ మీద కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ అనేవి. సో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఈ యొక్క సెక్టార్లోనే కాదు, ప్రతి సెక్టార్లో వీటికి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ సెక్టార్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. మన స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక సరైన జాబ్స్ అయితే చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ వేరే స్టేట్స్లో జాయిన్ అయ్యి చదువుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ సీట్ రాకపోతే వేరే స్టేట్స్లోకి వెళ్ళి చదువుకోవటం, ఎందుకంటే అక్కడ ఫీజెస్ తక్కువ ఉంటాయని, అలానే ఐకార్ కాలేజెస్లో మన స్టడీ కంప్లీట్ అవుతుందని అక్కడ జాయిన్ అవుతున్నారు ఎక్కువ మంది అయితే. కానీ వాళ్ళు జాయిన్ అవ్వకముందు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, బీఎస్సీ అగ్రికల్చర్ సెక్టార్లో జాబ్స్ రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి. అలానే ఆ కాలేజ్ కూడా మంచి టాప్ యూనివర్సిటీ అయి ఉండాలి, మంచి ప్రొఫెసర్స్ ఉండాలి, ల్యాబ్స్, ఎక్కువ ఫీల్డ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాం. కానీ వేరే స్టేట్స్లో చాలా కాలేజెస్ అయితే, ప్రైవేట్ కాలేజెస్ లేదా ఎయిడెడ్ కాలేజెస్లో ఇవన్నీ సరిగా ఉండవు. మీరు ఎంత ఫీజు కట్టి చదివినా సరే నాలెడ్జ్ లేనిది మీరు రేపు మీకు జాబ్స్ రావు. ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, లేదా వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటామన్నా మీకు ఈ పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్, మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే, అది ప్రైవేట్లో అయినా లేదా గవర్నమెంట్ కాలేజీలో అయినా, ఆ కాలేజ్కి ఐకార్ ఉండాలి. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే ఐకార్లో లేకపోయినా సరే మాది ఐకార్ కాలేజ్ అని మీకు చెప్తా ఉంటారు. అవన్నీ మీరు నమ్మి ఆ కాలేజీలో అయితే జాయిన్ అవ్వమాకండి. మీరు సొంతగా తెలుసుకొని ఆ కాలేజ్ అయితే మీరు జాయిన్ అవ్వండి. నేను మన టీఎస్ అండ్ ఏపీలో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అయితే చెప్తాను, మీరు ఆ కాలేజెస్లోనే జాయిన్ అవ్వండి, వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వమాకండి. ఒకవేళ మీకు అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, వేరే స్టేట్స్కి వెళ్ళి జాయిన్ అవ్వి చదువుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. హెవీ రెస్పాన్స్ వస్తే నేను బెస్ట్ కాలేజెస్ లిస్ట్ అయితే పెడతాను. సెకండ్ థింగ్ అయితే, ఆ కాలేజెస్ ఫ్యాకల్టీ అయితే మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ఆ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా. నెక్స్ట్, ఆ కాలేజీలో ఫీల్డ్ వర్క్ చేపిస్తారా లేదా. చాలా ప్రైవేట్ కాలేజెస్లో ఈ ఫీల్డ్ వర్క్ అనేది ఉండదు. ఫీల్డ్ వర్క్ లేకపోతే మీరు చాలా లాస్ అవుతారు. లాస్ట్ థింగ్ అయితే లైబ్రరీ అండ్ ల్యాబ్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు ఆ కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి, లేదంటే జాయిన్ అవ్వమాకండి. ఎంత ఫీజు కట్టినా సరే వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఐకార్ లేని కాలేజీలో జాయిన్ అయితే ఏమవుతుంది? ఐకార్ లేని కాలేజీలో జాయిన్ అయితే మనం వేరే స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ మనం అప్లై చేసుకోలేము. మీరు ఓన్లీ ఆ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కే మీరు ఎలిజిబిలిటీ, అండ్ మీకు త్వరగా ప్రైవేట్ జాబ్స్ కూడా త్వరగా రావన్నమాట ఈ ఐకార్ లేకుండా చదువుకుంటే. మీరు ఈ డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కోర్స్ చేయాలంటే ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి,
సిలబస్ ఎలా ఉంటుంది, కాలేజెస్ ఏమున్నాయి, ఫీజు ఎంత అవుతుందని చూద్దాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళకముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కండ్ మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడితే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అగ్రికల్చర్ అంటే ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ అనేది 4 years కోర్స్. ఇది ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. అగ్రికల్చర్ డీల్స్ విత్ రీసెర్చ్, ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, సాయిల్ సైన్స్, పాథాలజీ ఎక్సెట్రా. నెక్స్ట్, ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఈ కోర్స్ చేయడానికి 10th అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి ఉండాలి. ఒకవేళ ఎంపీసీ వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఐకార్ ఎగ్జామ్ రాసి అగ్రికల్చర్ ఇన్ బీటెక్ అయితే మీరు చేయవచ్చు. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్, అగ్రికల్చర్ సిలబస్ ఏంటో చూద్దాం. బీఎస్సీ అగ్రికల్చర్లో 80 సెమిస్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ సెమిస్టర్లో సిలబస్ ఏముంటుందో చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రోనామీ, ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ సాయిల్ సైన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్, రూరల్ సోషియాలజీ అండ్ ఎడ్యుకేషనల్ ఫిజియాలజీ, ఇంట్రొడక్షన్ టు ఫారెస్ట్రీ, ఇంట్రొడక్షన్ యానిమల్ హస్బెండరీ, కంపర్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, అగ్రికల్చర్ హెరిటేజ్, ఇంట్రొడక్టరీ బయాలజీ ఆర్ బేసిక్ అగ్రికల్చర్ 1, అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆర్ బేసిక్ అగ్రికల్చర్ 2. సెకండ్ సెమిస్టర్లో సిలబస్ అయితే చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ క్రాప్ ఫిజియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటమాలజీ, ఫండమెంటల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ pathology, production technology for vegetables and spices, fundamentals of agriculture extension education, food processing safety issues, human values and ethics, soil and water conservation engineering. థర్డ్ సెమిస్టర్లో సిలబస్ ఏంటో చూద్దాం. క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ 1, ప్రాక్టికల్ క్రాప్ ప్రొడక్షన్ 1, ఫండమెంటల్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ కోఆపరేషన్, ఫార్మ్ మిషనరీ అండ్ పవర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డైరీ సైన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటమాలజీ 2. ఇది మీకు థర్డ్ సెమిస్టర్ సిలబస్. ఫోర్త్ సెమిస్టర్లో సిలబస్ ఏంటో చూద్దాం. క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ 2, ప్రాక్టికల్ క్రాప్ ప్రొడక్షన్ 2, ప్రిన్సిపల్స్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ, ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్, renewable energy and green technology, production technology for ornamental crops and map landscaping, entrepreneurship development and business communication, introductory agrometeorology and climate change, poultry production and management. ఇవైతే 4th year సెమిస్టర్ సిలబస్ అండి. నెక్స్ట్ 5th year సిలబస్ ఏంటి ఉందో చూద్దాం. రైన్ ఫెడ్ అండ్ డ్రైలాండ్ అగ్రికల్చర్, క్రాప్ ఇంప్రూవ్మెంట్ 1, పెస్టిసైడ్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ స్టోర్డ్ గ్రెయిన్ అండ్ దేర్ మేనేజ్మెంట్, agriculture marketing, trade and prices, protected cultivation and secondary agriculture, diseases of field and horticultural crops and their management 1, production technology for fruit and plantation crops, communication skills and personality development, GEO, informatics and nanotechnology, intellectual property rights. సో ఇదైతే 5th సెమిస్టర్ సిలబస్ అండి. నెక్స్ట్ 6th సెమిస్టర్లో ఏముంటాయో చూద్దాం. 6th సెమిస్టర్లో అయితే ఫార్మింగ్ సిస్టమ్, ప్రిసిషన్ ఫార్మింగ్, క్రాప్ ఇంప్రూవ్మెంట్ 2, మాన్యూర్స్, ఫర్టిలైజర్స్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్, ఫార్మ్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ అండ్ రిసోర్సెస్ ఎకనామిక్స్, డిసీజెస్ ఆఫ్ ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్ అండ్ దర్ మేనేజ్మెంట్ 2, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాల్యూ ఎడిషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వాటర్ షెడ్ అండ్ వాటర్ ల్యాండ్ మేనేజ్మెంట్, బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ అండ్ దర్ మేనేజ్మెంట్, ఎలెక్టివ్ 2 అండ్ ఎడ్యుకేషనల్ 2. ఇవైతే మీకు 6th సెమిస్టర్లో ఉంటాయి. నెక్స్ట్ 7th సెమిస్టర్లో సిలబస్ ఏంటో చూద్దాం. జనరల్ ఓరియంటేషన్ అండ్ ఆన్ క్యాంపస్ ట్రైనింగ్ బై డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్, ప్రెజెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఇవైతే మీకు 7th సెమిస్టర్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ సెమిస్టర్లో ఏముంటాయో చూద్దాం. ప్రొడక్షన్ టెక్నాలజీ ఫర్ బయో ఏజెంట్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్, seed production and technology, mushroom cultivation technology, soil, land, water, seed testing, commercial beekeeping,
సిలబస్ అనేది యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి వేరియేషన్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్స్ మాత్రం ఇవే. నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్కి అడ్మిషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. అడ్మిషన్ 2 వేస్లో తీసుకోవచ్చు. డైరెక్ట్ అడ్మిషన్ లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్కి అయితే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. వాటిల్లో ఫీజు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ వైజ్గా కనెక్ట్ చేసే ఎగ్జామ్స్ రాసి కౌన్సిలింగ్ ద్వారా మనం సీట్ అయితే పొందే ఛాన్స్ అయితే ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడానికి మన ఇండియాలో కండక్ట్ చేసే కొన్ని ఎగ్జామ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ICAR, నెక్స్ట్ వన్ బనారస్ హిందూ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నెక్స్ట్ ఏపీ ఎంసెట్ అండ్ టీఎస్ ఎంసెట్. సో ఇవైతే మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టు జాయిన్ ఇన్ బీఎస్సీ అగ్రికల్చర్. నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణలో టాప్ అగ్రికల్చర్ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ SV అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి. సెకండ్ వన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ బాపట్ల, ఇది గుంటూరు డిస్టిక్లో ఉందండి. థర్డ్ వన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ నైరా, ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళం డిస్టిక్లో ఉందండి. ఫోర్త్ వన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ రాజమండ్రి, ఇదైతే ఈస్ట్ గోదావరిలో ఉందండి. లాస్ట్ వన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ అయితే మహానందిలో ఉందండి, కర్నూలు డిస్టిక్. నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం. నేను చెప్పే ఈ కాలేజెస్ అన్నిటికీ ఐకార్ అయితే ఉంది. సో మీరైతే ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ శ్రీ కింజరపు ఎర్రనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్, ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది. సెకండ్ వన్ కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ కాలేజ్ అయితే CS పురం ప్రకాశం డిస్టిక్లో ఉంది. థర్డ్ వన్ NS అగ్రికల్చర్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే మార్కాపురంలో ఉందండి, ప్రకాశం డిస్టిక్. ఫోర్త్ వన్ SBVR అగ్రికల్చర్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే బద్వల్లో ఉందండి, కడప డిస్టిక్. ఫిఫ్త్ వన్ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, అనంతపురం డిస్టిక్లో ఉందండి ఈ కాలేజ్ అయితే. లాస్ట్ వన్ JC దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో ఉందండి. మీరు ఈ కాలేజెస్లోనే జాయిన్ అవ్వండి, వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వమాకండి మన ఏపీలో అయితే. నెక్స్ట్ టీఎస్లో ఉన్న టాప్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. టీఎస్లో 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. సెకండ్ వన్ శ్రీ PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ హైదరాబాద్. థర్డ్ వన్ ప్రొఫెసర్ జయశంకర్లాల్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈ 3 కాలేజెస్ రికగ్నైజ్డ్ బై ఐకార్. సో మీరు ఈ 3 కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. అలానే వీటితో పాటు ఇంకొక 6 కాలేజెస్ ఉన్నాయండి ప్రైవేట్ కాలేజెస్, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అవైతే ప్రొఫెసర్ జయశంకర్లాల్ తెలంగాణ స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే వీటి కింద అయితే కాలేజెస్ ఉన్నాయి. 6 అఫిలియేటెడ్ కాలేజెస్ లేదంటే 8 కాలేజెస్ ఉన్నాయి. అఫిలియేటెడ్ అంటే వీటికి కౌన్సిలింగ్ అయితే గవర్నమెంటే కండక్ట్ చేసిద్దండి, కానీ ఫీజెస్ అనేది వేరియేషన్ ఉండిద్ది అనమాట. గవర్నమెంట్లో ఫీజెస్ వేరియేషన్ ఉండిద్ది అనమాట గవర్నమెంట్కి ఈ కాలేజెస్కి. కానీ మీరు కోర్స్ కంప్లీట్ చేశాక సర్టిఫికేట్ అయితే ఏ గవర్నమెంట్ కాలేజ్ కింద ఈ 6 కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ నుండే మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో మీరు ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. ఆ కాలేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్. సెకండ్ వన్ అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. థర్డ్ వన్ అగ్రికల్చర్ కాలేజ్ పొలస, ఈ కాలేజ్ అయితే జగిత్యాల డిస్టిక్లో ఉందండి. ఫోర్త్ వన్ అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్, ఈ కాలేజ్ అయితే వరంగల్ డిస్టిక్లో ఉందండి. ఫిఫ్త్ వన్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల డిస్టిక్. లాస్ట్ వన్ అగ్రికల్చర్ కాలేజ్ పాలెం నాగర్ కర్నూలు డిస్టిక్. ఇవి టీఎస్లో ఉన్న ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజెస్. నెక్స్ట్ కెరియర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఏమొస్తాయి అనేది చూద్దాం. గవర్నమెంట్ జాబ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా చేయవచ్చు, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, ADO, AEO, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కేన్ ఆఫీసర్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, ఫార్మ్ మేనేజర్ ఎక్సెట్రా. ఇవి గవర్నమెంట్ జాబ్స్ అండి. అలానే కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అగ్రికల్చర్కి ఏం జాబ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనలైజ్డ్ రూరల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బ్యాంక్, कृषि विज्ञान केंद्र, एग्रो इंडस्ट्री सेक्टर, अग्रिकल्चर यूनिवर्सिटीज एंड वायरस अग्रिकल्चर
సర్వీస్ ఆర్గనైజేషన్స్లో అయితే మీకు జాబ్స్ అయితే వస్తాయండి. నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుంది జాబ్ వచ్చాక? ఫ్రెషర్కి అయితే 3.6 lakhs నుంచి 6 lakhs దాకా ఉంటుంది స్టార్టింగ్లో. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ పర్ ఇయర్కి 8 lakhs నుంచి 15 lakhs ఉంటుంది. ఇంకా అబ్రాడ్లో అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది, ఎక్కువ స్కోప్ ఉంటుంది అక్కడికి వెళ్తే. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.